రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 22వ తేదీన పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అసలు రుణమాఫీకి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు ఇంతకుముందే. ఎందుకంటే ఒకవైపు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఒక మార్గదర్శకాల మేరకు మాత్రమే పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, లేదు చాలా మందికి రాలేదు, ఈ విషయంలో ఛాలెంజ్ల వరకు, పదవుల త్యాగం వరకు వెళ్ళింది. అసలు మాజీ ప్రభుత్వ చీఫ్ దీని గురించి ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. వినయ్ భాస్కర్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిందని చెప్తున్నారు, మీరు చెప్పలేదు అంటున్నారు. ఈ కాంట్రవర్షియల్ ఎక్కడ వస్తుంది? అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రైతులకే హామీ ఇవ్వలేదు, ఇటు బీసీ వర్గాలకు, విద్యార్థులకు, మహిళలకు, అనేక వర్గాల ప్రజలకు, యావత్ ఒక మాటలు చెప్పానంటే యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా మోసం చేసి అధికారులకు వచ్చింది. వచ్చిన నాటి నుంచి నేటి వరకు కనుక చూసినట్టయితే ప్రతి నెలకు ఒకసారి ఒక వర్గం పైన, ఒక పార్టీ పైన, ప్రత్యేకించి చెప్పాలంటే మా పైన లేనిపోని అవినీతి ఆరోపణల పైన, ఒకసారి మేడిగడ్డ పైన అంటారు, ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, రకరకాలుగా అవినీతి ఆరోపణలు మా పైన బురద జల్లి ఈరోజు దృష్టి అంతా కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి మరి కేసీఆర్ పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, బీఆర్ఎస్ పైన, మా పైన అనేక రకాలుగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు మనం రైతుల అంశాన్ని కనుక వచ్చినట్టయితే రుణమాఫీ మేము చేస్తాం 41,000 కోట్లని ఒకసారి, 49,000 కోట్లని ఒకసారి, మరి ఇంకోసారి 31,000 కోట్లని, చివరికి రాను 7,000 కోట్లు మరి మాఫీ చేసిందని చెప్పడం జరిగింది. లక్షలాది మంది మరి ఉన్నటువంటి రైతాంగానికి 7,000 కోట్లు ఏం సరిపోతుంది? ఇది మేమనుడు కాదు, స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి గారే చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందుకే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతే రాజుగా, మరి సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి అంశాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారు ఒక కఠోర దీక్షతోని రైతులకు చివరి మడి వరకు మరి నీరు అందియాలి, సకాలంలో ఎరువులు అందియాలి, అదేవిధంగా నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందియాలి, రైతు వేదికలు ఏర్పాటు చేసి ఈ తీరుగా రకరకాలుగా రైతును రాజు చేసినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ళు కనబడ్డది. కానీ ఇప్పుడు 7-8 నెలలు మనం చూసినట్టయితే రైతు తిరిగి మళ్ళీ ఎరువుల కోసము చెప్పులు క్యూలో పెట్టి నిలబడే పరిస్థితి వచ్చింది. చాలని కరెంట్ అయింది, పొలాలు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి. ఈ తీరుగా వాళ్ళన్నటువంటి హామీ 2 లక్షలు రుణమాఫీ, ఎవరైనా తక్కువ ఉన్నా కూడా మీరు 2 లక్షలు తీసుకోండి అని చెప్పినటువంటి ప్రసంగాలు మనము రేవంత్ రెడ్డి ప్రసంగాలు మనం చూసినాం. కానీ ఈరోజు 2 లక్షల పై చెల్లుకున్నటువంటి 14 రూపాయలు ఉన్నా కూడా మా అశోక్ వాళ్ళది 2,14,000 ఐఓబీలో ఉన్నది. ఆ 14 రూపాయలు ఉన్నది కాబట్టి ఇస్తలేమంటున్నారు. ఇంత అన్యాయం అంటే ఈరోజు చూసినట్టయితే మరి 1,00,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. ఇటు రైతు బంధు పడతలేదు, రైతు బీమా పడతలేదు. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 12,000 రైతు కూలీలకు అన్నారు, వ్యవసాయ కూలీలకు అన్నారు, కౌలు రైతులకు అన్నారు. ఏది కూడా అమలు చేయకుండా ఈరోజు రైతుల్లో అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రైతులకు ఒక భరోసా ఇవ్వాలి, ఒక బాధ్యతను ప్రతిపక్షంగా, ఒక బాధ్యతను ప్రజాప్రతినిధిగా మరి వాళ్ళ పక్షాన ఉండాలి, రైతులకు మనకు అన్నం పెట్టే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. వినయ్ భాస్కర్ గారు, అంటే ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మిగతా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రధానంగా చెప్తున్నారు. అసలు మేము అంటే ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్పారు, 14 రూపాయలు పై చిలుకుందని. అటువంటివి చిన్నవి లోపాలు మాత్రమే, అటువంటి కట్టేస్తే మేము మిగతా ఎంత కూడా మాఫీ చేస్తామంటున్నారు. వాటిని ఎందుకు ఆమోదించడం లేదు మీరు? ఈరోజు కేవలం సరే అదంటే 2,14,000 రూపాయలు ఉన్నది కాబట్టి మా ఉంది కాలేదు. నేను ఈరోజు మీరు ఐఓబి బ్యాంక్ రండి, 1000 మందికి ఆ రోజు ఏదో ఒక కుంటి సాగు పెట్టి వాళ్ళకి ఇస్తలేరు. కాబట్టి నేను ఏమంటున్నా, చివరి రైతుకు కూడా మరి కేసీఆర్ గారు చివరి మడి వరకు నీళ్ళు ఎట్లా పారిచ్చిండో, ఒక అరెకరం ఉన్నటువంటి రైతు కూడా రైతు బంధు ఏ తీరుగా అయితే పడ్డదో, మరి మీరు కూడా ప్రతి రైతు లోన్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, ఇది 2,14,000 రూపాయలు కూడా ఇస్తలేరు వాళ్ళు. చివరి అంశాన్ని కూడా అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు కుంటి సాకులతోని
మరి ఈరోజు రైతాంగాన్ని దగా చేసింది కాబట్టి రైతాంగానికి ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఈ గులాబీ జెండా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రైతు భరోసా. మీరు ఇంతకుముందు ఒక కారణం చెప్పారు, ఇది దృష్టి మళ్లించడానికి. కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే ఫామ్ హౌస్ల కూల్చివేత కావచ్చు, హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలను అది దారి మళ్లించడానికి, దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలిపించిందని వారు ఆరోపిస్తున్నారు. ఈరోజు వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. నేను కూడా అంటే నేను ఒక 30 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా, ఒక కార్పొరేటర్గా ఉన్నా, ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నా, ఒక కార్మిక నాయకునిగా ఉన్నా కానీ 30 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఇంత కక్షపూరితంగా వివరించినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. ఇది ప్రజాస్వామ్యానికి కూని లాంటిది. ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ప్రజాస్వామ్య వాదులు వేదావులందరూ కూడా ఇటువంటి కక్షపూరిత చర్యలకు తిప్పికొట్టవలసిన బాధ్యత ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు మరి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, అనేక ప్రాజెక్టులు. మీరు అంతకన్నా ఎక్కువ చేసి మీరు చూపెట్టండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మేము అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం, దానికన్నా ఎక్కువగా మీరు కట్టండి. ఏ అంశం పైన మీకు అవగాహన లేకుండా మరి ప్రజలందరూ కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చామంటే మరి నెరవేర్చకుంటే ఈరోజు మీరు వారి పక్షాన మేము పోరాడుతున్నది మా పైన అవినీతి ఆరోపణలు కక్షపూరితంగా చేస్తున్నారు. రేపు నేను చెప్తున్నా, రేపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారండి, ఉదాహరణకు చెప్తున్నా. బీసీలు అందరూ కూడా 42% కావాలని పోరాడుతున్నారు. అంటే పోరాడిన వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడతారు, రేపు నా మీద కూడా పెడతారు కావచ్చు, నా మీద కూడా ఇంకా అనేక ఆరోపణలు చేస్తారు. అంటే నేను ఏమంటున్నా, ఈరోజు మీరు ఇచ్చిన మేము సొంతంగా ఏమంటలేమో, మేము 42% మీరు బీసీలకి ఏమంటారు. మీ కామారెడ్డి డిక్లరేషన్ మీరు మేనిఫెస్టో అంటే ఏ రాజకీయ నాయకునికైనా కానీ ఏ పార్టీకైనా కానీ ఏముండాలి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా, ఒక గురుగ్రంథ్ లాగా ఆ తీరుగా ఒక రాజకీయ నాయకుడు ఉండాలి. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు 420 హామీలు, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా మీరు అమలు చేస్తలేరు. ఒక్కటైనా అమలు చేసిండ్రా? కేవలం మహిళలకు ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది కూడా చేయలేదు. అందులో కూడా మహిళలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బస్సులు పెంచవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉన్నది. వారు ఆరోపించినట్లుగా ఈ ఫామ్ హౌస్ల కూల్చివేత కావచ్చు, ఈ నిరసనల దృష్టి మళ్లించడానికి అయితే కాదంటారు. ఈరోజు మేము మీ చేతిలో మీ ప్రభుత్వం ఉన్న న్యాయపరంగా చేయండి, మీరు కూల్చండి, ఇంకేమైనా చేయండి, న్యాయపరంగా చేయండి. కానీ కక్షపూరితంగా చేస్తే ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు, మీ అంతూ చూస్తారు. చివరిగా చెప్పండి సార్, రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అండగా నిలవదలుచుకుంది, వీటన్నిటి ఎట్లా నిరూపించదలుచుకున్నారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయదలుచుకున్నారు? అంటే ఉదాహరణకు మేము ఇక్కడ ఈ లబ్ధిదారులు ఉన్నారు, 2,14,000 ఉన్నది, 2,14,000 రూపాయలే. ఈయనకు ఖచ్చితంగా 2 లక్షలు వచ్చే వరకు ఇటువంటి రైతుల పక్షామే పోరాడతాం.